ఏదైనా మీరు ఆయన పేరట చేయుడి అని ఇచ్చినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యమును బట్టి మనము దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసేటటువంటి వారంగా ఉందాం. ఈరోజు ఈ సందర్భంలో ప్రభు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే దైవ గ్రంథము నుండి సామెతల గ్రంథం సామెతల గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభు తెలియజేస్తూ వస్తున్నాడు. వివాహము జరగబోతున్నటువంటి ఒక స్త్రీ తను అనుసరించవలసిన విధానము, ఈ లోకంలో జీవించవలసినటువంటి విధానము దేవుని వాక్యములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వాక్యములో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. వివాహము జరుగుతూ ఉన్నటువంటి స్త్రీలు తెలుసుకోవలసినటువంటి శ్రేష్టమైన ఈ సంగతుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు వివాహము చేసుకోబోతున్నటువంటి మరి ప్రియబిడ్డ మాధురితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆల్రెడీ వివాహము చేసుకున్నటువంటి వారు కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నాయా లేవా గమనించుకోవలసినటువంటి సందర్భాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవించవలసినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే 30వ అధ్యాయము మొట్టమొదటి నుంచి రాజు అయిన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులను రొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఈ లోకములో నువ్వు అనుసరించవలసినటువంటి విధానము దేవునికి మహిమార్థంగా నువ్వు అనుసరించాలి. నీవు బలమును ఈ లోకానుసారమైనటువంటి కార్యక్రమాలకు నీ బలాన్ని అప్పగించకూడదు. దేవుని చిత్తము లేని స్త్రీలకు నీ బలాన్ని అప్పగించకూడదు. దేవుని చిత్తము లేని క్రియలను నువ్వు ఈ లోకములో అనుసరించి నడవకూడదు అని పరిశుద్ధుడైన దేవుడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూ, ఈ లోకములో వివాహము ద్వారా కుటుంబ దాంపత్య జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. వివాహం ఆడుతూ ఉన్నటువంటి స్త్రీ తన యొక్క కుటుంబ సభ్యుల ఎదుట ఎలాగైతే నమ్మకత్వాన్ని కాపాడుకున్నదో, విశ్వాసాన్ని కాపాడుకున్నదో, అలాగే వివాహం అయిన తర్వాత కూడా తన కుటుంబం పట్ల ఎలాగైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటుందో స్త్రీ, వివాహం అయిన తర్వాత కూడా తన యొక్క భర్త ఎదుట, తన భర్త కుటుంబ సభ్యుల ఎదుట అలాంటి నమ్మకత్వాన్ని ఆ స్త్రీ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమియూ చేయదు. దేవుడు సాటైన సహకారిగా అందిస్తా ఉన్నటువంటి భర్త పట్ల, యజమానుడి పట్ల ఆమె ఎప్పటికీ కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి.
విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆమె గొర్రెపచ్చును అవిసెనారను వెతుకును